సంప్రదిస్తా ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, వాళ్ళ పక్షాన ఎట్లా చూడండి. ఇప్పుడు మాదిగల కాడికి వచ్చేటప్పటికి మా జనాభా పెద్దగా ఉన్నా ఇంకా దానికి తగ్గట్టు రాలేదనే చిన్న అభిప్రాయం ఆందోళన మాకున్నది, అదొక విషయం. కానీ మేము మొదటి గ్రూపును స్వాగతిస్తూ అక్కడ మళ్ళీ బలవంతులను ఆ గ్రూప్లో చేర్చొద్దని అంటున్నాం. అదే సమయంలో ఇప్పుడు నా మిథలాయర్ వాళ్ళు కానీ లేకపోతే నేతకాని కానీ లేదా ఒలియదాసర్లు కానీ వీళ్ళు ఏ గ్రూపులో ఉన్నోళ్ళు, మాలలో ఉన్న గ్రూపులో ఉన్నోళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటుండ్రు, ఇప్పుడు అత్యధిక జనసంఖ్యలో మాదిగలే ఆ మాలలతో అన్ని రకాలుగా పోటీ పడలేనప్పుడు మేము మాలల గ్రూపులో ఉంటే మా భవిష్యత్తు ఏంది అనే విషయం, మేము ఎలా తట్టుకుంటామనే విషయం వాళ్ళ ఆందోళన ఉన్నది. కాబట్టి వాళ్ళ ఆందోళనకు పరిష్కారం దొరకాల్సిన అవసరం ఉన్నది. ఆ పరిష్కారం దొరకాలంటే మాలల్ని సపరేట్ డి గ్రూపులో చేర్చి మాలలు లేని గ్రూపులో ఈ వెనుకబడ్డ దళిత కులాలు ఉంచాలని కోరుతున్నాను. ఎట్లా స్పందించారు మరి మీ డిమాండ్లకు, మీరు చెప్పిన మాటలకు? ఓకే, మా అభిప్రాయాలను విన్నాడు, సావధానంగా విన్నాడు. గంటన్నర సేపు సమయం ఇచ్చిండు. ఎక్కడెక్కడ లోపాలు జరిగిన విషయం మేము విశ్లేషిస్తూ చెప్పిన విషయాన్ని కూడా, మేము చదివి చెప్పిన విషయాన్ని కూడా ఓపికతో విన్నాడు. విని మాకు చెప్పింది ఏంటంటే ఇది సబ్ కమిటీ దృష్టి కూడా తీసుకెళ్ళండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళండి చెప్పడం జరిగింది.